ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పగటిపూట దొంగతనాలు చేసే నేరస్తుడిని టూ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. మహంతిపురంకు చెందిన షేక్ షబీర్ అలియాస్ బాబును అరెస్ట్ చేసినట్లు వెస్ట్ జోన్ ఏడీసీపీ రామకృష్ణ మీడియాకు తెలిపారు. పగటిపూట తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకుని చోరీలు చేస్తున్నాడని, ఇతనిపై టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చోరీలు నమోదైనట్లు రామకృష్ణ తెలిపారు. షేక్ షబీర్ను కోమల సెంటర్ దగ్గర అరెస్ట్ చేసి సుమారు 4 లక్షలు విలువ చేసే 180 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని, నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తున్నామని ఏడీసీపీ తెలిపారు. ఈ కోమల విలాస్ సెంటర్ దగ్గర మన సీఏ గారికి అలాగే క్రైమ్ ఎస్ఐ గారికి రాబడిన సమాచారంపై ఈ పోలీస్ స్టేషన్ సంబంధించిన కేడీ షీట్ ఉన్నతనికి షేక్ షబీర్ ఖాన్ ఇలియాస్ బాబు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుంచి 2022 అండ్ 2023 సంవత్సరాలకు సంబంధించి 5 కేసులు మన టూ టౌన్ పోలీస్ స్టేషన్, అలాగే 2 కేసులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో జరిగిన పగటిపూట నేరాలకు సంబంధించి ఇతన్ని అదుపులో తీసుకుని ఇంటరాగేట్ చేస్తే ఇతని దగ్గర నుంచి ఈ 7 కేసుల్లో అడ్మిట్ అయ్యడం, ఇతని దగ్గర నుంచి 180 గ్రాములు మన గోల్డ్ సంబంధించి ఆర్టికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఎన్ని గ్రాముల బంగారం రికవరీ చేశారు? ఇది 180 గ్రామ్స్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. లాస్ట్ ఆఫ్ వర్క్ అంటే సార్ 4 lakhs.